నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు 31వ డివిజన్ రామకోటయ్య నగర్ సెంటర్లో 28, 29, 30, 31 డివిజన్లలో 1,85,00,000 వ్యయంతో పూర్తయిన పలు అభివృద్ధి పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిధులు సాధించడంలో, అభివృద్ధి పనులు చేయడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట అని ఆయన ప్రశంసించారు. అలాగే గత పార్టీ ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తన శ్వాస ధ్యాస నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధేనని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు లేని సమయంలో ప్రజల అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అజెండాలు ఎన్నికలు లేని వేళ ఆ ప్రాంత వాసులందరూ కూడా కక్షలు, కార్పణ్యాలకు దూరంగా, రాజకీయ భేదాలు, వివాదాలకు దూరంగా కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ఆ యొక్క ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించే విషయంలో, అభివృద్ధి పనులు సాధించే విషయంలో అందరం కలిసికట్టుగా ఉండాలా అన్న ఆలోచన. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ అందరూ ఆ ప్రాంతాల అభివృద్ధిలో కలిసి పనిచేయాలి. అందుకే ఇటీవల పొట్టేపాలెం కలుసు మీద బ్రిడ్జి ఏదైతే శంకుస్థాపన చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా అందులో పిలిచి భాగస్వాముల్ని చేయటం జరిగింది. స్థానిక ప్రజలను కూడా భాగస్వాములు చేయటం జరిగింది. మీకు పనులు చేయటంలో, నిధులు సాధించడంలో ఇద్దరు బ్రదర్స్ మ్యాక్సిమం కోట్లు, 100 కోట్ల రూపాయలు పనులు చేస్తారు. నాకు గిరి కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు IVRCL కంపెనీలో ఉన్నప్పుడు కూడా తెలుసు. అక్కడ జాబ్ చేస్తున్నాడు. వాడు అన్న కోసం దాన్ని వదిలేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చేసేసాడు. ఇప్పుడు మ్యాక్సిమం మీ పనులన్నీ గిరి కవర్ చేస్తాడు. కొన్ని ఏదన్నా మిగిలితే శ్రీధర్ చూసుకుంటాడు. సో మీరు ఒక్క ఓటు ఒకరి కోసం వేస్తే ఇద్దరు దొరికారు మీకు, ఓటుకి ఇద్దరు దొరికారు మీకు. మీరు లక్కీ అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. నేను చూస్తుండా కార్పొరేషన్లో కానీ ఇంకా మిగతా ఫండ్స్ ట్యాప్ చేయడంలో ఏదైనా సరే ఫాస్ట్గా కంప్లీట్ చేయటం. నేను చూసాం ఆర్డిఎస్ఎస్ ఈ 3 ఫేజ్ కనెక్షన్స్ రాష్ట్రం అంతా వచ్చింది, కానీ రూరల్లో జరిగినంత ఫాస్ట్గా మాకు ఎక్కడ జరగలే. ఈ రూరల్లో శ్రీధర్ రెడ్డి స్టేట్మెంట్ చూసి నేను రివ్యూ చేశాను. ఇంజనీర్లు పిలిపించి మందేమో ఇక్కడ 30-40% కూడా జరగలేదు, అక్కడ రూరల్లో 100% జరిగిందని శ్రీధర్ రెడ్డి చెప్పాడు అని అంటే, సార్ కొంచెం స్లో అయింది సార్, చేస్తాం సార్. అట్లా శ్రీధర్ రెడ్డి ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్ చూసి మేము కూడా నేర్చుకుంటున్నామని చెప్పేసి నేను మనవి చేసుకుంటాను. ఏమైనా మొన్న నా కాన్స్టిట్యున్సీకి వచ్చాడు, నా గురించి 2 మాటలు మంచి మాటలు చెప్పాడు. మేము ఆస్తులు బాగుంటుకుంది అవి ఇవి. ఇప్పుడు మనకి కూతవేట దూరంలో ఉంటాడు, రోజు కూతలేస్తూ ఉంటాడు. నేను అనుకున్నా అప్పుడు పాపం శ్రీధర్ మాట్లాడినాడు, అతనికి రాత్రిళ్ళు కూడా నిద్ర పట్టదు, నా గురించి ఎవరైనా మంచిగా చెప్తే ఆయన నిద్రపోడు కదా అనుకున్నా. సరే, ఏదేమైనా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నేను ప్రాక్టికల్గా చూసా. 5 ఏళ్ళు నీకు పార, ఒక కొడవలి, ఒక జేసీబీ బకెట్, లేదు ఒక హిటాచి ఎక్కడన్నా ఇరిగేషన్ కాలువల్లో పనిచేసినాయి. ఆఫీసుల్లో కూర్చొని